ఈ పస్కా బలి మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నేర్పించాడు. ఈ పస్కా బలి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. ఈ యూదులు, ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలిని ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. క్రైస్తవులు అయితే ఈ పస్కా బలిని చెయ్యరు. ఎందుకు చెయ్యరు అనంటే, ప్రతి పండగ, ప్రతి బలి యేసుక్రీస్తు ప్రభువారితో నెరవేర్చబడింది. అందుకే క్రైస్తవులు పాత నిబంధన పండుగలు చేయరు. యేసుక్రీస్తు ప్రభువారిని సూచించే పండుగలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో కూడా పస్కాను ఆచరించారు. ఆయన మరణించినటువంటి రోజు కూడా పస్కా పశువు వధింపబడిన రోజున ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, అప్పగించబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువే పస్కా పశువు అని పౌలు తన పత్రికలో తెలియజేశాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో చక్కగా తెలియజేశాడు. పస్కా పశువు ఎవరు? యేసు ప్రభు. కనుక ఇక మనం పస్కాని ఆచరించాం.